నువ్వు కొట్టినట్టు చేయి, నేను చేసినట్టు చేస్తా. మా భారతదేశం ప్రజలు ఎట్లా అయిపోయారంటే మోదీ గారు చెప్పి అరే నమ్మాలి పోయి ప్రతి ఒక్కరు నమ్మొద్దు. ఇవాళ రేపు ఏది మనం కంటితో చూసేది నమ్మాలి. వాడు ఏదో చెప్పిండు, వాడు ఏదో సోషల్ మీడియా చేసిండు, దాన్ని అర్థంగా వాడుకోదు. ఎట్లా ఎట్లా నమ్ముతున్నా నాకు అర్థమైతలేదు. మోదీ చెప్పింది చెప్పుకోవడం ఎట్లా నమ్ముతారు? అరే మనకు కూడా తెలివి ఉంది, అన్నం తింటున్నాము, దాన్ని ఆలోచించాలి. ఇంత ట్రేడ్ చేసిన మోడీ ఎన్నికలకు ఎంత తీసుకొస్తున్నాడు? అర్థం కాలేదు మీరు చెప్పేది. ఆదాని అంబానీ ట్రేడ్ చేసినా కూడా మోడీ ఎందుకు వాళ్ళని వెనకలేస్తున్నాడు? అదే ఇన్కమ్ సోర్స్, వాళ్ళకి ఇన్కమ్ ఉంది, వాళ్ళకు మీరు వాళ్ళకి బడ్జెట్ కావాలి కదా. ఎలక్షన్లలో పైసలు పంపించాలంటే ఎవరు పంపించాలి? పెద్ద పెద్ద నాయకులు పంపించాలి కదా. ఎలక్షన్లలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అక్కడ ఏం కావాలి? డబ్బు పంపిణీ జరుగుతూనే ఎలక్షన్ జరుగుతాయి. ఎలక్షన్ పంపిణీ డబ్బు పంపిణీ గెలవడం జరుగుతుంది. వీళ్ళు అడ్డంగా డబ్బు సంపాదించి అడ్డంగా ఖర్చు పెట్టుకుంటా అడ్డంగా గెలుచుకుంటా అన్ని స్కాములు చేసుకుంటా బీజేపీ పాలన సాగుతుంది ఇక్కడ. ఎక్సిడెంట్ ఫైట్స్ లో మోడీ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడనేసి అన్న ఉండొచ్చు నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనం ప్రత్యేకంగా నేనైతే చూడలేను, ఉండొచ్చు. ఎందుకంటే ఉండండి అని లేని ఎవరు ఇట్లా కాకులేక ఎవరు ఉట్టిగా మొత్తుకోడు. ఇదంతా చాలా ఘోరంగా చేస్తారు. అమెరికాని ఇట్లా అరే ట్రంప్ వాళ్ళు పోయి మనకు ప్రధానమంత్రి, ట్రంప్ చెప్తేనే పని చేస్తారంట, ట్రంప్ చెప్తేనే అది చేస్తారంట, ట్రంప్ చెప్తేనే ప్రధానమంత్రి అయింది ఆయన. ట్రంప్ చెప్తేనే ఓట్లు అడుగుకుంటున్నా అని ట్రంప్